నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ఈ మహాశుక్రవారపు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పాష గారికి, అదేవిధముగా భారతమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఇంతదనకు 6 మాటల మీద మనం ధ్యానించి దేవుడు పలికిన 7వ మాట మీదకి, అనగా దేవుడు తండ్రి చేతికి తన ప్రాణమును అప్పగించు సమయంలోకి మనం వచ్చేసి ఉన్నాం. మనం ధ్యానించిన ప్రతి ఒక్క మాట మన హృదయంలో భద్రపరచబడాలని పరిశుద్ధాత్మ ద్వారా నిండుగా కోరుకుంటున్నాను. ఆఖరి మాటను ధ్యానించుకుందాము. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పజెప్పుచున్నాను. మనం ఇక్కడ గమనిస్తే ఆయన కలిగి ఉన్న నమ్మకాన్ని మనం దృఢంగా చూస్తాం. మొదటిగా ఆయన ఈ లోకమునకు వచ్చు మొదలుకొని నేను వెళ్తానని ఈ లోక పాప భారమును తీసివేయటానికి ఆయనకు విధేయుడై వచ్చి ఉన్నాడు. తర్వాత ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చు ముందుకు సాగిపోయాడు. మనం గమనిస్తే ఎక్కడ యేసుప్రభు వారు తండ్రికి అవిధేయతగా బ్రతికిన సంఘటన మనకు కనిపించదు. ఆయన విధేయత చూపించి ఆయన చేయవలసిన కార్యములన్నీ సంపూర్ణం చేశారు. మనం గమనిస్తే మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించి అంటారు. అదే మళ్ళా 4వ మాట తండ్రితోనే మాట్లాడుతా అక్కడ సంబోధన మారిపోతుంది. ఎవరైనా జాగ్రత్తగా దీన్ని ధ్యానం చేసినట్లయితే 4వ మాట చాలా క్షుణ్ణమైన మాట, ఎడబాటు కలిగి ఉంటుంది. తండ్రికి కుమారునికి ఎడబాటు అనేది వచ్చి ఉన్నది. సంబోధన మారిపోయి ఉన్నది. తండ్రి తండ్రి అనే పిలిచే వ్యక్తి నా దేవా నా దేవా అని పిలుస్తున్నారు. ఏలి ఏలి లామా సబక్తని. ఎందుకు ఇలా? ఆయన విడవబడ్డాడు. ఆ క్షణము ఆయన అనుభవించవలసి వచ్చినది. ఇక్కడ మనం ఈ ఒక్క దగ్గరే తండ్రికి కుమారునికి ఎడబాటు కలిగి ఉన్నది. ఎందుకంటే ఆయనపై ఆ పాప భారం అంతయు మోపబడి ఉన్నది. ఆయన ఆ పాప భారమంతయు మానవ స్వరూపంలో ఆయన దానిని అనుభవించి దానిని కొట్టివేయాలని లేఖనాల ద్వారా ఆయన తండ్రి చిత్తమునకు లోబడిన వాడై సమస్త పాపములను సమస్త దోషములను మనం అనుభవించాల్సిన ప్రతి దాన్ని ఆయన తన భుజముల మీద వేసుకున్నాడు. అందరి చేత ధృవీకరింపబడి కూడా ఆయన ఆ పాప భారాన్ని మోశారు. మనకు రక్షణ కలుగు చేయుట కొరకే, మనల్ని దత్తపుత్రులుగా చేయుట కొరకే ఆయన ఈ పాపమునంతా తీసివేశారు. అంత సమస్తమును సంపూర్ణము చేసి సమాప్తమైనదని చెప్పి సమస్త భారమును సమస్త దోషములను పాపమును మరణమును ప్రతి ఒక్క దాని మీద జయం పొంది దేవుడు ఆఖరి మాటగా తన అధికారమును చెప్పుచున్నాడు. నా ఆత్మని నీ చేతికి అప్పచెప్పుచున్నానంటే ఆయన కలిగి ఉన్న అధికారం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. ఆయన ఇక్కడ మనము స్పష్టంగా తెలుస్తుంది. ఆయన సృష్టికర్త, ఆయన సర్వము సమస్తము సాధ్యము చేయగలడు. ఆయన తలుచుకుంటే ఆకాశ సైన్య సమూహములను దించి ప్రతి ఒక్కరిని సంహరించగలడు. కానీ ఆయన దయగల హస్తంతో ఆయన కృపగల ఆరోగ్యకరమైన రెక్కల చాటున మన కొరకు ఆయన చూపిన కరుణ దయ మనము చూసినట్లయితే ఆయన మన పట్ల చూపించిన కృప వలనే ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు. ఈ ఆఖరి మాట ఎంతో ప్రాముఖ్యమైన మాట. శిలువలో పలికిన ప్రతి ఒక్క మాట 7 మాటలు 7 ఆణిముత్యములు వంటివి. మనము సంవత్సరం ధ్యానించున్నామే కానీ దాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? లేదంటే ప్రతి సంవత్సరం లాగా రాగానే మొదటి మాట ఏంటి, ఎక్కడుంది, రెండో మాట ఎక్కడ, రిఫరెన్స్ ఎక్కడ, ఇలా మనం ఉండకూడదు. ప్రతి ఒక్క మాట మన హృదయంలో భద్రపరచుకోవాలి. మనం గమనిస్తే ఎవరైనా వ్యక్తి చనిపోతే చివరిగా చెప్పిన మాటను మనం బాగా మనసులో పెట్టుకుంటాం. మన ప్రియులైన వ్యక్తులైతే వాళ్ళు చివరిగా ఈ మాట చెప్పిందమ్మా, చివరిగా ఈ మాట చెప్పాడు ఆయన అని జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ దేవుడు మన రక్షణ నిమిత్తమై మన కొరకు ఇంత చేసి ఇంత ప్రాయశ్చిత్తపడి ఆయన మనను దత్తపుత్రులుగా చేయుట కొరకు ఇంత జరిగించి చివరిలో పలికిన 7 మాటలను మనం జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాం. వస్తున్నాం, ప్రతి సంవత్సరం వస్తున్నాం,
తెలుసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మరలా వస్తున్నాం, మరలా జరుగుతుంది, మరలా జరుగుతుంది. కానీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనసులో తీసుకుంటున్నామా? హృదయంలో లిఖించబడుతుందా? లేదంటే గుమ్మం దాటంగానే మనం దాన్ని విడిచిపెడుతున్నామా? మరణములు ఆయన చేతిలో, ఆయన వశములో ఉన్నవని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేయుచున్నాడు. ఆయన కలిగి ఉన్న అధికారం ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. ఆయన ఎందుకు ఈ శ్రమ మరణం పొందారనేది మనం గమనిస్తే లేఖనములు నెరవేర్చబడినట్లే ఆయన ఈ చేశారనేది మనం గమనిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చెప్పబడుతుంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. దేవుడే చెప్తున్నారు. ప్రతి ఒక్క ఆజ్ఞను, ప్రతి ఒక్క న్యాయ విధిని, ప్రతి ఒక్క దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఆజ్ఞను ప్రతి దాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను. నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను ఏది కొట్టివేయడానికి రాలేదు, ఏది తీసివేయడానికి రాలేదు. అయితే మనము ఏదైతే మనకిని ప్రభు తండ్రికిని ఎడబాటు కలిగి ఉన్నదో ఆ ఎడబాటు తొలగించి మనము ఆయనను తండ్రి అని పిలవటానికి మనకు అర్హత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుచున్నది. దాన్ని ఒక్కదాన్ని నెరవేర్చుట కొరకు ఆయన మన పాపములను ఆయన సంపూర్ణముగా కడిగి వేయటానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాట ధ్యానం చేయాలని, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆయన మొదటిగా లేఖనములు నెరవేర్చడం, ఆయన లేఖన నెరవేర్పు గురించి మనం మాట్లాడతాం. తర్వాత ఆయన తండ్రి చిత్తముని ఎట్టి రీతిగా నెరవేర్చారు. ఆయన ఈ లోకమునకు వచ్చారు, తన్ను తాను తగ్గించుకున్నారు. ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఎట్టి రీతిగా తగ్గించుకున్నాడు. మన కొరకు, మన పాపముల కొరకు, మన విమోచన కొరకు ఆయన ఎట్టి రీతిగా తగ్గించుకున్నాడు అనేది మనం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మన మరణమును, ఆయన మనం పొందవలసినదంత శిక్ష ఎంతయో ఆయన భుజముల మీదకి ఎత్తుకొని ఆయన సమస్తమును ఆయన తొలగించుటకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు వచ్చాడు. తండ్రితో ఏకతత్వము గల దేవుడు ఈ లోకములో మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన శ్రమ మరణ పునరుద్ధానమును అందించాడు. ఆయన మనము గమనిస్తే ఈయన తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పచెప్పుచున్నానని ఏ అధికారం వలన ఇలా చెప్పారంటే తండ్రి చేత అప్పగింపబడిన అధికారం వలనే అని మనం గమనిస్తాం. ఎక్కడ అది గమనిస్తామంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితున్నాను. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే వాక్యమే మనకు సూటిగా చెప్పుచున్నది. ఆయన ఎట్టి అధికారం కలిగి ఉన్నాడు. జీవ మరణ పునరుద్ధానములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన వశమై ఉన్నాడు. నేనే జీవమును, నేనే మార్గమును అని కూడా చెప్పుచున్నాడు. ఆయన తన ప్రాణమును పెట్టగలడు, తన ప్రాణమును తీసుకోనగలడు, మరలా పునరుద్ధానం అవ్వగలడు. అనగా ఇదంతా ఏ అధికారం వలన పొందానని చెప్తున్నాడు? తండ్రి వలనే నేను పొందుకున్నానంటున్నాడు. మనం గమనిస్తే ప్రతి దగ్గర ఆయన ఎక్కడ తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రి చెప్పు ప్రతి కార్యం నెరవేర్చారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను నెరవేర్చారు. ఈ లోకంలో ప్రతి ఒక్క పాపమును కొట్టివేశారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన చూపిన విధేయతను, ఆయన తండ్రికి లోబడిన తనమును మనం గమనిస్తాము. ఆయన ఎట్టి రీతిగా విధేయుడై ఉండి, ఆయనకు లోబడి ఉండి ఎట్టి రీతిగా నడుచుకున్నాడో మనం గమనిస్తాము. ఇంత శ్రమపడి, ఇంతగా కష్టపడి దేవుడు 4వ మాట దగ్గర మనం గమనిస్తే తండ్రి ప్రభు వారిని విడిచిపెట్టడం మనం గమనిస్తాం. విడిచిపెట్టాడని తనకు అప్పచెప్పిన పనిని విడిచిపెట్టలేదు. మనల్ని ప్రేమించాడు,
కాబట్టి మన కొరకు ఆ శ్రమను అనుభవించాడు. గెత్సెమనే వనంలో కూడా ఈ శ్రమల గుండా ఆ క్షణము విడవబడటం వలన లోక పాప భారమంతయు ఆయన భుజములపై మోపబడు ఆయన ఒక్కడే ఈ పోరాటం చేసి ఉన్నాడు మన పట్ల. మనం జాగ్రత్తగా దీన్ని గమనించి దీన్ని ఆలోచన చేయాలి. దేవుడు మనకు మరొక అవకాశం అనుగ్రహించాడు. మరొక సంవత్సరం మనం ముందుకు వెళ్ళిపోవచ్చున్నాము. కానీ మనం ఎందుకు ఈ రక్షణ యొక్క గొప్ప విలువను మనం కనుగొనలేకపోతున్నాము? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏదో ఉచితార్థముగా మనకు రాలేదండి. దేవుడు శ్రమపడి ఆయన ఎంతగానో వేదన పడ్డాడు. ఆయన వీపి ఎలా దున్నబడిందంటండి, నాగడి చాలులాగా దున్నబడిందంట. ఒక మనిషి ఎంతటి శ్రమ అనుభవిస్తాడండి? మనము కొద్దిపాటి శ్రమలకే దేవుడికి ఎడబాటు అవుతున్నాం. ఆయన సన్నిధానం మందు కనబడలేకపోతున్నాం. ఆయన కృప నిత్యము చూపించునే ఉన్నాడు. మనకి రక్షణ ఉచితంగా రాలేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి మనం తెలుసుకున్న మనం పొందుకున్న ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్న మనం ఇతరులకు కూడా ఈ ప్రకటన చేయాలి. ఈ సువార్త ప్రకటన చెప్పబడిన ప్రతి ఒక్క 6 మాటల్లో కూడా చెప్పిన ధ్యానకర్తలందరూ ఈ మాటను మనకు చెప్పి ఉన్నారు. సువార్త ప్రకటింపబడాలని, దుర్దినములు వస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించున్నాడు. సంఘములు మౌనముగా ఉండకూడదు. రక్షణ పొందని మన స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనాలి. తండ్రి ఎట్టి రీతిగా అయితే కుమారుని ప్రేమించాడో, కుమారుడు మనని ఎట్టి రీతిగా ప్రేమించాడో మనము ఒకరినొకరు ప్రేమించాలి. అందరినీ ఐకమత్యంతో కలుసుకొని ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఈ శుభ శుక్రవారమున దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధానమందు మనము కనబడదాం. వారమంతా మన పనిపాటలతో నిండుకొని మనం పని చేసుకొని దానిలో మనకి శక్తి ఇస్తున్నాడు దేవుడు. దాన్ని చేయుటకు మనకు బలమును అనుగ్రహిస్తున్నాడు. ఆదివారం విశ్రాంతి దినమును దొంగిలించకుండా ఆయన సన్నిధానమందు కనబడి ఆయన్ను స్తుతిద్దాం, ఆయన మహింపరుద్దాం. ఇంకనూ మన కుటుంబాలలో, మన జీవితాల్లో దేవుడు ఇంకనూ మేలు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దేవుని సంఘమా, మీకందరకు శుభ శుక్రవారం నాటి వందనాలు చెల్లిస్తున్నాను. 7 మాటలు, 7 పేటల చంద్రహారం, అద్భుతమైన మాటలు. ఈ చంద్రహారంలో ఎన్ని ముత్యాలు, రత్నాలు పొదిగారో 7 మీరు విన్నారు. అద్భుతంగా 7 మాటలు చెప్పిన వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. వారికి నా నిండు వందనాలు కూడా సమర్పిస్తూ ఉన్నాను. ఒకసారి మనం రివీల్ చేసుకుందాం. మొదటి మాట క్షమాపణ, రెండవ మాట రక్షణ, మూడవ మాట ఆదరణ, మానసికమైన క్షోభ, శారీరక వేదన, జయభేరి, అమ్మా నమ్మకం, అదేనా నమ్మకం. నమ్మకంగా ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. అది నమ్మకం అంటే. చిన్నప్పుడు ప్రార్థన చేసేదంట మరియమ్మ గారు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ ప్రార్థన నేర్పేదంట వాళ్ళకు, పిల్లలకు. అయ్యా పడుకుంటున్నాను, నా ప్రాణం నీ చేతికి అప్పగిస్తున్నాను స్వామి అని ప్రార్థన చేయటం నేర్పిందట తల్లి మరియమ్మ గారు. అదే మాట యేసు ప్రభువారు ఆత్మను తన తండ్రి చేతికి, కొంతమంది చచ్చిపోతా అదిగో ఆడు కనపడుతున్నాడు, ఈడు కనపడుతున్నాడు, ఓ గందరగోళం, కేకలేసి అది చేసి చాలా చేస్తారు కదా. కానీ యేసు ప్రభుల వారు తండ్రి చేతిలోనే తన ప్రాణమును, ఏ తండ్రి అయితే పంపించాడో
ఆ తండ్రి చేతికే తన ప్రాణాన్ని అప్పగించి మనకు రక్షణ బావి తోయాడు. మనకు రక్షణ బావి. ఆ బావిలో ఊరిన నీళ్లు మన దాహాన్ని తీర్చేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లారా, 40 రోజులు నేను పడిన శ్రమ, 40 రోజులు మీరందరూ వచ్చారు, 40 రోజులు ప్రార్థనలు జరిగినాయి. నేను చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నారు మీరు. వాటిని బట్టి నేను మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలా వాక్యాన్ని మన మనసులో పెట్టుకొని ధ్యానంతో ముందుకు సాగిపోవాలి. ఈ 7 మాటలు చెప్పిన వాళ్ళు ఇంకా ఈ రోజుతోనే అయిపోయింది అనుకోకుండా ప్రతిరోజు బైబిల్ చదవండి. కొంచెం బైబిల్ చదివితే రోజుకు దాన్ని మనం ఇంప్రూవ్ అవుతామండి. మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. నేను మనవి చేస్తున్నాను, మన సంఘానికి ఇంకా విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవాలి. ఏవైనా చిన్న చేయలేని పనులు మనం ఉంటే వాటిని కూడా మనం చేయడానికి, దేవుని కొరకు పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ ఆఖరి ప్రార్థన చేస్తాను నేను. ఆఖరి ప్రార్థన చేసేటప్పుడు దయచేసి ఎవరైనా సరే గంటలు కింద ఉండే అందరం కలిసి ఆఖరి ప్రార్థన నేను ప్రార్థన చేస్తా ఉంటే అందరం బిగ్గరగా అందరం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు గంటలు 33 లెక్కబెట్టి 33 గంటలు కొట్టేవాళ్ళు. ఆ గంటలు కొట్టాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నానండి. తర్వాత కొన్ని ప్రకటనలు తర్వాత ప్రార్థన అయిన తర్వాత ప్రకటనలు చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. గంటల దగ్గరికి ఎవరు వెళ్తారు? అందరం ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, చెప్పండి అందరూ ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రాజా, మా దేవా, మీ పవిత్ర భావన పాదాలకి స్తోత్రాలు. అయ్యా, ఎంత స్తుతించినా మీకు రుణస్థులమే తండ్రి. ఇదిగో తండ్రి, మా క్రీస్తు రూపాంతర దేవాలయ సంఘాన్ని మీరు దీవిస్తున్నారయ్యా, మీకు వందనాలు ప్రభా. మీ బిడ్డలతో మీరు ఉంటున్నారయ్యా, మీకు స్తోత్రాలు. వారితో మాట్లాడుతున్నారయ్యా, మీ పాదాలకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవిస్తున్నారయ్యా, మీ పాదాలకు స్తోత్రాలు. మా సంఘాన్ని దినదినాభివృద్ధి పరుస్తున్నారయ్యా, మీకు వందనాలు. ఈ చిన్న సంఘాన్ని ప్రభువా ఒక కుటుంబంగా మా ప్రియులు కీర్తిశేషులు తండ్రి ఠాగూరాయ్ గారు ఒక కుటుంబంగా ఈ సంఘాన్ని నాకు అప్పగించారయ్యా. తిరిగి తండ్రి, ఈ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను నేను. అయ్యా, ఈ సంఘాన్ని దీవించండి, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి కష్టార్జితాలను దీవించండి. ఈ విశ్వాసం మాకు చాలదు తండ్రి, ఈ విశ్వాసం మాకు చాలదు నాయన. ఇంకా లోతైన విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించండి, లోతైన భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి. పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా మేము ఉండకూడదు నాయన. నిజమైన భక్తి కలిగి మేము జీవించాలి, నిజమైన భక్తి కలిగి జీవించాలి, నిజమైన భక్తి జీవితం మేము నేర్చుకోవాలి. అలాగనే మా సంఘాన్ని దీవించమని మనవి చేస్తున్నావు తండ్రి. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన, వారిని ఆశీర్వదించండి. చదువుకునే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని ఆశీర్వదించండి నాయన. ఇంకా ఉన్నతమైన చదువులు చదివే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని ఆశీర్వదించండి. నిరుద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంకా వారి ఉద్యోగాల్లో నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయండి. మా సంఘ పెద్దల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నావు తండ్రి. కనికరించండి ప్రభువా, సహాయం. బలహీనులైన వారు మా సంఘంలో ఉన్నారు, కొద్దిగా దర్శించండి నాయన. కొంచెం ప్రభా వారిని దర్శించండి నాయన. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు దర్శించి మీ దయగలిగిన హస్తం, ప్రేమ కలిగిన హస్తం, కృప కలిగిన హస్తం, స్వస్థపరిచే హస్తం, దీవించే హస్తంతో ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సిద్ధమ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దర్శించండి, మంచి ఆరోగ్యం దయచండి నాయన. రజయాన్ని మీరు దీవించారు, రజయాన్ని మీరు దీవించారు, క్షేమంగా మా మధ్యకు రప్పించారు. ఆయన ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం
రజాకు దయచేయమని మనవి చేస్తున్నాను. ఇంకా ఎంతమంది బలహీనంగా ఉన్నారో మాకు తెలియదు నాయన, కనికరించండి ప్రభు. మా సంఘములు యవనస్తులు ఉన్నారు నాయన, యవనస్తుల వరకు ప్రార్థన చేస్తున్నాం. వారు యవన ప్రాయంలో నీ కాడిమోయిట వారికి నేర్పించండి. ఆడపిల్లలు ఉన్నారు నాయన, మీ చేతులకు అప్పగిస్తున్నాను స్వామి. ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. మా ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. ఓ తండ్రి, మంచి జీవితాల వరకు దయచేయండి. ఓ దేవ, వివాహాది శుభకార్యాల కొరకు ఎదురు చూసే పిల్లలు ఉన్నారు, వారికి మంచి సంబంధాలు దయచేయండి. మా సంఘపు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా నీ నామ మహిమార్థమే బ్రతకడానికి, నిన్ను గూర్చే కనపరచడానికి, నిన్ను గూర్చే సాక్ష్యం ఇవ్వడానికి, ఇది క్రీస్తు రూపాంతర దేవాలయ సంఘం యొక్క పునాది అని గ్రహించడానికి నీ కృప చేయండి. మన ఆయన చదువుకునే పిల్లలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, దీవించండి నాయన, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. ఈరోజు ప్రత్యేకమైన రీతిగా నాయన, ఈ శుభప్రదమైన శుక్రవారం రోజు నాయన, నిశ్చయంగా మీరు మాతో కూడా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. ఓపికతో మీ పిల్లలందరూ కూర్చున్నారు, ఓపికతో కూర్చున్నారు. వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా చర్చి చదరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దాన్ని ఇంత ఓపిక ఇచ్చారయ్యా, మీకు వందనాలు. మా చర్చి కమిటీ మెంబర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా చర్చి కమిటీ చైర్మన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రవిబాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మున్సు గారి కుమారులు, నేను 3 కుమారులు, కుమార్తె, వారి పిల్లలు, వారి పిల్లలు ఇంకా దీవించబట్టడానికి సాయించి, వీరి ద్వారా జరుగుతున్న సేవ ఆశీర్వదించండి. ఈ మంచి సంఘాన్ని ఇలాంటి దుష్టుడు పాడు చేయకుండా సహాయం చేయండి. నీ కాపుదల కింద భద్రపరచండి. సంఘాన్ని ఇంకను మీరు అభివృద్ధి పరచండి నాయన. అవి కొంతమంది ప్రయాసపడి వచ్చారు కొంత దూర ప్రాంతం నుంచి, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, దీవించండి నాయన, దీవించండి. రేపు నిశ్శబ్ద శనివారం, నిశ్శబ్దంగా ఎవరు మట్టుకు వాళ్ళు చర్చిలోకి వచ్చి మౌనంగా ప్రార్థన చేసుకోవడానికి నీ కృప దయచేయండి. ఆ పైన తండ్రి, పునరుద్ధాన పండుగన్నది నాయన, పునరుద్ధాన పండుగ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి నాయన. మీరు లోకమును, పాపమును, మరణమును జయించి లేచిన దేవుడు కనుక ప్రభు, పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించండి. ఆ శక్తి మేము ఆదివారం పొందుకోవడానికి కృప చేయండి. ఆదివారం ఆరాధన కొరకు కూడా మా సంఘాన్ని సిద్ధం చేయండి దయ, కనికరించండి ప్రభా. ప్రత్యేకించిన ఆయన ఈరోజు ఎంతమంది బిడ్డలు పార్టిసిపేషన్ ఈ ప్రార్థనలో చేశారో అటు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరు చొప్పున దీవించండి ఆయన, దీవించి. కష్టపడి పని బాటలు చేసుకు బ్రతుకుతున్నారయ్యా, పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అటు వ్యవసాయదారుల కొరకు, అటు వ్యాపారస్తుల కొరకు, నేను డైలీ బిజినెస్ చేసుకునే పిల్లల కొరకు, చేతి వృత్తులు చేసుకునే బ్రతికే పిల్లల కొరకు, ఆటోలు తోలుకునే పిల్లల కొరకు, బాడుగలకు వెళ్ళే పిల్లల కొరకు నాయనా ప్రార్థన చేస్తున్నాం, నాయనా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మమ్మల్ని దాటి వెళ్ళవద్దు తండ్రి, మమ్మల్ని దాటి వెళ్ళవద్దు నాయనా. మా బీద ప్రార్థన మీరు ఆలకించండి నాయన తండ్రి. విన్న వాక్యమునకు ముద్ర వేయండి, విన్న వాక్యమునకు ముద్ర వేయండి. దాని ప్రకారం మేము జీవించడానికి నీ కృప దయచేయండి ప్రభు. అయోగ్యుడను, అసక్తుడను, నీ సేవకుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం ముందుకు సాగిపోవడానికి నీ కృప దయచేయమని ఒక్కొక్కరిని అయినా పేరు పేరు చొప్పున పిల్లలందరినీ, ఈ సంఘం అనే కుటుంబాన్ని మీ చేతుల్లో పెడతాను నాయన. మీరు దీవిస్తే చాలు, మాకు మీరు ఆశీర్వదిస్తే చాలు, ఎంతైనా దీవించబడతాం నాయన. ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదం పొందుకొని మా సంఘపు పిల్లలు అందరూ నిత్యము దీవించబట్టడానికి సహాయం చేయండి. బలహీనతలను బట్టి కాదు కానీ కేవలం నీ కృపను బట్టి మాత్రమే కరుణించి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రత్యేకమైన రీతిగానైనా ఈ సహవాసం కొరకు మీ పిల్లలు తండ్రి కొంతమంది అందరూ చేసిన ఆ తండ్రి ప్రభు శీతల పానీయాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను ప్రత్యేకించి అమ్మగారి కొరకు, తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్నారు, దీవించండి, కనికరించండి ప్రభా. తిరిగి ఆదివారం కొరకు మమ్మల్ని సిద్ధంచండి. ప్రతి ఒక్కరిని సిద్ధం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వెళుచుండగా సమాధానంతో, సంతోషంతో మమ్మల్ని నింపి పంపించి జరగవలసిన కార్యక్రమాన్ని సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప